ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. కీర్తనలు 86వ అధ్యాయము 2వ వచనము. నా ప్రాణము కాపాడుము. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నన్ను చూడడానికి ప్రయత్నం చేయండి ప్రియులారా. అనేక సందర్భాల్లో నేను వాక్యాలన్నీ వెతికి ఆ వాక్యాలు బుక్లో రాసుకొని ఆ వాక్యాలను బైబిల్లో నేను అండర్లైన్ చేసుకొని ఈ విధంగా కెమెరా ముందుకొచ్చి ఆ వాక్యాన్ని చెప్పాలనుకున్న సందర్భంలో దేవుడు వెంటనే వేరే వాక్యాన్ని చూపించేవారు. అప్పుడు నాకు అర్థమైంది, దేవుడు ఎవరితోనో ఈ వాక్యం ద్వారా మాట్లాడాలనుకుంటున్నాడు. నా ఉద్దేశము వేరే, దేవుని యొక్క ఉద్దేశం వేరే. ఈ ఉదయకాల సమయంలో కూడా నేను మొదటిగా వేరే వాక్యాన్ని ఏర్పాటు చేసుకున్నాను. అయితే కెమెరా ముందుకు రాగానే దేవుడు ఈ వాక్యాన్ని తెలియజేశాడు. అంటే దీంట్లో ఉన్నటువంటి అర్థం ఏంటి అంటే, ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యము మీకు అవసరమని దేవుడు మాట్లాడుతున్నాడు. అద్భుతమైన మాట గమనించండి. నా ప్రాణము కాపాడుము. మన ప్రాణాలు తీయాలని సాతాను ఎప్పుడు పొంచి ఉంటాడు. జాగ్రత్తగా గమనించండి. అనారోగ్యము ద్వారా, డిప్రెషన్ ద్వారా, సమస్యల ద్వారా, యాక్సిడెంట్స్ ద్వారా నిత్యము మనల్ని చంపేయాలని సాతాను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె వెతుకుతూ ఉంటాడంటే. ఉదయకాల సమయంలో మీకు మాట చెప్తున్నాను. ఇశ్రాయేల్ దేశానికి మనం వెళ్ళినట్లయితే ఇశ్రాయేలీలో నైట్ టైంలో పడుకునేటప్పుడు వారు చేసే ప్రార్థన ఏంటి అంటే, దేవా నీ చేతికి మా ఆత్మలు అప్పగించుచున్నాము అంటారు. దాని అర్థం ఏంటి అంటే, ఉదయం నిద్రలేగానే ఎవరు ప్రాణాలతో ఉంటారో ఎవరు మరణిస్తారో తెలియదండి. అప్పుడు నిత్యము యుద్ధాలు జరుగుతుంటాయి. ఏ దేశానికైనా కొంతకాలం యుద్ధం జరిగిన తర్వాత యుద్ధాలు సమసిపోతూ ఉంటాయి. ఇజ్రాయెల్ దేశాన్ని మనం అలా అనుకోవడానికి లేదు. ఈ యుద్ధాలు ఎప్పుడు స్టాప్ అవుతాయి శరత్ గారు అని మీరు అడిగితే, దేవుడు రాకడొచ్చినప్పుడేనండి. అందుకనే వాళ్ళు కూడా నిత్యము సిద్ధపడి ఉంటారు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నాకు ప్రాణ భయం ఉంది, నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇవ్వండి అని ఎవరైతే ప్రార్థిస్తారో మీకందరికీ దేవుడు ఆయుష్ని ఆరోగ్యాన్ని దయచేసి మీ ద్వారా ఆయన నామానికి మహిమ తెచ్చుకొనుగాక. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆయన తన వాక్కును పంపి నన్ను బాగు చేశాను. నేను మరణించిన, నేను బ్రతుకుదును, నేను దేవుని కార్యములు వివరించుదనని వాక్యం రాయబడింది ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో మీరు ప్రార్థన చేయాలి. ప్రభువా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా ప్రభా మమ్మల్ని ఆశీర్వదించి ప్రభా మాకు ఆయుష్ను ఆరోగ్యాన్ని దయచేయని ప్రార్థన చేయండి. దేవుడు బలమైన కార్యాలు చేస్తారు మీ జీవితంలో. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో జయమును అనుగ్రహించి ఎవరైతే ఆయుష్ని ఇమ్మని ఆరోగ్యాన్ని ఇమ్మని అడుగుతున్నారో వారికి ఆయుష్ను ఆరోగ్యమును దయచేయమని, దీర్ఘాయుష్యును దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.